గా బాబు ముందు మనమెంత, మన బతుకెంత. దేవుడు బాబు మనసు పాల లెక్క స్వచ్ఛమైందక్క. గా పాలని ప్రియ విషయంగా మార్చింది, కాని గా బాబు గుణం విషయం కాదక్క. నువ్వు తప్పు పట్టుడు కూడా సరికాదక్క, సరికాదు. అక్క, ఒక్కసారి నువ్వే ఆలోచించు. ఆ రోజు అర్జున్ బాబు ప్రియ మాట నమ్మి నిన్ను ద్వేషించుడు తప్పైతే ఇప్పుడు నువ్వు చేసేదేందక్క? గా బాబు సేని తప్పుని చేసిండు అని అనుమానిస్తలేవా? అప్పుడు గా బాబు చేసింది తప్పైతే ఇప్పుడు నువ్వు చేసేదేందక్క? బిల్కుల్ తప్పే. గా తప్పు వల్ల ఇలా నువ్వు బాధపడుతున్నావు. గా బాబుని కూడా చిత్రవతికి గురిసేస్తున్నావు. అపోహని నమ్మి కాదక్క. ఒక్కసారి నీ మనసుతో ఆలోచించక్క. ఇంతకు మించి నేనేం చెప్పలేనక్క. ఈ హాస్పిటల్ బిల్లు సంగతి ఏంది? మన తాను ఉన్నాయా? బిల్లు మిమ్మల్ని చేర్పించిన సారే కట్టేశారు. అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ డబ్బు ఉంచమ్మా. అయ్యో వద్దు సారు. సాయం కోసమేగా ఫోన్ చేశారు. ఇది ఉంచు, తీసుకో. అయినా నేను దేవుడు బాబు ఏంటి? నా పేరు. మీ పేరు ఏదన్నా కావచ్చు, మీరు మాకు దేవుడు బాబే కదా. కావేరి, ఎందుకు నువ్వు ఇలా తప్పుగా ఊహించుకుంటున్నావు? దైవ ప్రమాణంగా చెప్తున్నాను. కావాలంటే అమ్మ మీద ఒట్టేసి కూడా చెప్తాను. నువ్వు చెప్పిందేది నీ ఫోన్తో నేను చెయ్యలేదు. నన్ను నమ్ము కావేరి, నమ్ము. కావేరి కాల్ చేస్తుందేంటి? ఓ మై గాడ్, ఇది కల కాదుగా? కాదు, నిజమే. హలో, గంగా? గంగా నువ్వేనా? కావేరి, కావేరి చెప్పు. కావేరి చెప్పు. ఏంటి కాల్ చేసావు? ఏదైనా మాట్లాడాలా? చెప్పు కావేరి. రేపొద్దుగాల మిమ్మల్ని కలవాలి. నిజమా? నువ్వు చెప్పేది నిజమా కావేరి? అయ్య బాబోయ్. ఓకే కావేరి, ఓకే. ఎక్కడికి రావాలి? మీరు జాగింగ్కి పోతారు కదా, పాలబూత్ కాడ. yes! నా కావేరి నన్ను కలుస్తానని చెప్పిందా? హో, కావేరి ఫోన్ చేసిందమ్మా. కావేరి ఫోన్ చేసిందే. ఒరే మనవడా, ఫోన్లో కనెక్ట్ అయినందుకే ఇంతలా ఊగిపోతున్నావంటే రేపు నిజంగా కనెక్ట్ అయితే నాకు బుల్లి మనవడు చేతిలోకి వచ్చేసినట్టే. థ్యాంక్ యూ నాని, అంత నీ వల్లే. వదలరా మనవడా. ఒరే శివ, కావేరి, గంగా రండి భోంచేద్దాం.
కూసండ్రి. అత్తయ్య, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంది శివాది? ఇందాక స్నేహ వాళ్ళమ్మ నాతో ఫోన్ మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పారు. దేని గురించి బిడ్డా? స్నేహ పెళ్లి చూపుల గురించా? మ్హూ, కాదత్తయ్య. స్నేహ లైఫ్ గురించి. ఏందది? స్నేహ ఎవరినో ఇష్టపడుతుందంట అత్తయ్య. ఏంది శివ నువ్వు చెప్పేది? ఎవరిని ఇష్టపడుతుందట? అదే స్నేహ గారు ఎంతకీ బయటపడట్లేదంట. తనకు తానే బలవంతంగా పెళ్లి చూపులకి కూర్చుంది కానీ నో అని కూడా చెప్పలేదంట. వాళ్ళ అమ్మగారు బాధపడుతూ తన మనసులో అసలు ఎవరున్నారో, ఎందుకు తను ఇలా బయటపడట్లేదో నన్ను తెలుసుకోమన్నారు. నేను కూడా ఎలాగైనా కనుక్కుంటానని ఆవిడికి మాటిచ్చాను అత్తయ్య. వావ్, దేవుడా నువ్వున్నావు.